సెలెక్ట్ చేసుకోవడం డైరెక్టర్ ముత్యాల ముగ్గులో మరి డైలాగ్స్ అసలు రావు గోపాలరావు అంటే వాయిస్ బాగుండదని డబ్ చేయాలనేవారు. అలాంటి అంతకుముందు అంచేత ఆ సినిమాతో డైలాగ్స్ క్యాసెట్లు చేసుకు విన్నారండి జనం. మరి అతను వాయిస్ పనిచేసిందా, డైలాగ్ పనిచేసాయా చూడండి. మరి ఎక్కడుంది అది? ఆ క్యారెక్టర్లో ఉంది, ఆ సృష్టిలో ఉంది, ఆ డైలాగ్ రాయడంలో ఉంది, ఆ డైలాగ్ చెప్పించడంలో ఉంది. అంత పేరు వచ్చింది రావు గోపాలరావుకి. అలాగా కొన్ని క్యారెక్టర్స్ నిలబడి క్యారెక్టర్ మూలాన్ని సినిమా పేర్లు వచ్చినవి ఉన్నాయి. చాలు. మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎవరెవరండి అసలు? నేను అదే మొట్టమొదటి రావు, తర్వాత కమలాకర కామేశ్వరరావు గారి, తర్వాత యోగానంద్ గారు, బివి ప్రసాద్ దగ్గరికి పంపించేసాం. బివి ప్రసాద్ దగ్గర ఎలా వచ్చిందంటే రాముడే దేవుడు అనే సినిమా, పల్గొన ఏకాంబరేశ్వరరావు వాళ్ళు ప్రొడ్యూసరు, దానికి విశ్వనాథ్ గారు మొదట్లో డైరెక్టర్, సబ్జెక్ట్ అది వర్క్ చేసాం. ఆయన విశ్వనాథ్ గారు ఉండగా నేను ఉన్నాను, వర్క్ చేసాం. సబ్జెక్ట్ అంతా వర్క్ చేసిన తర్వాత ఏదో ప్రొడ్యూసర్లకి ఈయనకి ఏదో కొంచెం మాట పట్టింపులు ఏవో వచ్చాయి. నేను చేయను, వేరే వాళ్ళ చేత చేయించుకోండి అని విశ్వనాథ్ గారు బయటకు వచ్చేసారు. సార్ మీరు వెళ్ళిపోతుంటే నేను చేయనండి, నేను మీతో వచ్చేస్తానని నేను అన్నా. లేదు గోపాలకృష్ణ, స్క్రిప్ట్ అంతా నువ్వు ఉన్నావు కదా డిస్కషన్స్లో, రేపొద్దున వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, నువ్వు ఉండిపో, నేను చెప్తున్నాను కదా, నువ్వు పనిచేయి ఈ పిక్చర్కి, నేను మానేసినట్టు నువ్వు మానేయక్కర్లేదు, నువ్వు చేయంటే ప్రొడ్యూసర్లు వాళ్ళు మీరు ఉండండి అని చెప్పారు. ఉన్నాను. అలాగా డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశారా మీరు అసలు? విశ్వనాథ్ గారే కాలం మారింది చేశాను. నిండు దంపతులని ఎన్టీ రామారావు, ఎస్విఎస్ వాళ్ళు పనిచేశాను, ఆయనతో పనిచేశాను. ఆయనతో హోటల్ రూమ్లో సముద్రాలు జూనియర్ గారు మేము అందరం కూర్చొని డిస్కస్ చేయడం, సీన్ రాయడం, ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్. అంటే క్రియేషన్, ఆ సీన్ క్రియేషను న్యాచురల్గా ఎలా ఉండాలి, ఆయన దగ్గర కొన్ని విషయాలు ఎలా నేర్చుకున్నా ఆయన దగ్గర. అంటే మీకు అసలు ఇంతమంది చూసిన తర్వాత మీకు ఎవరు ఈ టాలెంట్ నచ్చేది? అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళని నేను నేర్చుకున్నా కొన్ని విషయాలు. ఇప్పుడు టేకింగ్లో మధుసూదన్ రావు గారు హౌ బెస్ట్ యూ కెన్ టేక్ అని ఆయన సెట్లో కెమెరామెన్తో షాట్ అంతా చెప్పేసేవాడండి. ఇలా చేయండి కెమెరామెన్, మీరు అరేంజ్ చేసుకోండి, నేను బయట కూర్చుంటాను, బయట కూర్చునేవాడు. ఈయన సెట్ ఆల్మోస్ట్ షాట్ అంతా రెడీ చేసేసేవాడు. ఆయన లోపల నుంచి మళ్ళీ లోపలికి వచ్చి షాట్ ఇలా కాదు ఇలా చేయాలని. ఇదేంటయ్యా మేము డైరెక్టర్ చదువుతున్నాడు, నన్ను అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ మొదలెట్టి ఇలా కాదంటాడు. అయినా కూడా ఆ షాట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ప్రీవియస్గా ఆయన చెప్పిన కెమెరా మూమెంట్ కంటే ఇప్పుడు మళ్ళీ బాగుంది. సో అలాగా ఆ క్రియేటివిటీ కొంచెం లేట్గా ఉండొచ్చు, అది చెప్తే అలాగా షార్ట్స్ టేకింగ్, క్లోజప్లు, ఎక్స్ప్రెషన్స్ ఆర్టిస్టులతో చెప్పించడం, చేయించడం అది బాగా చేసేవాడు. అది వీరాభిమన్యులో కాంచన, సోహన్ బాబు కొత్త వాళ్ళు కదండి, వాళ్ళు టార్చర్ చేసేవాడు అనమాట. భయపెట్టి కేకలేసి తిట్టి కొట్టినంత పని చేసేవాడు వాళ్ళ దగ్గర ఎఫెక్ట్ తీసుకురావడానికి, వాళ్ళ చేత ఆ డైలాగ్స్ చెప్పించడానికి. భయపడిపోయి కొత్త వాళ్ళు పాపం ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి భోజనాలు అవి వాళ్ళతో కలిసి చేసేవారు కాదు, మా దగ్గర కూర్చొని భోజనం చేసేవారు వాళ్ళు. శోభన్ బాబుకి మధుసూదన్ రావు షూటింగ్ వస్తున్నారంటే స్టూడియో ఎంటర్ అయినప్పటి నుంచి భయం, ఏం కేకలేస్తారని కోపం అని. చాలా కోపం అంటే ఎక్కువ వర్క్ మీద ఇది టెన్షన్, అలా కోపం అనిపిస్తుంది. ఏడ్ చేసేది కాంచన. జీవన జ్యోతికి మీరు పనిచేశారా? లేదు, వీరాభిమన్యం. సో కాంచన కూడా బయటకు వచ్చి ఏడ్ చేసేది, వద్దు సార్ నేను వెళ్ళిపోతాను, నాకు అద్దు హీరోయిన్. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను కాంచనతో.